వ్యూవర్స్, వెల్కమ్ టు డిజైనర్ డిష్. మిగులు ఆహారంతో మహారుచులు. ప్రతిరోజు ఎంతో ఆలోచించి కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త వంటలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. అయినా కూడా టైం కుదరకో లేదా టేస్ట్ బాగా రాకో ఏదో ఒక రీజన్ వల్ల కొన్ని వంటలు మిగిలిపోతూ ఉంటాయి. ఆ మిగిలిన వంటల్ని కూడా సరికొత్త రుచులతో ఎంజాయ్ చేస్తే భలేగా ఉంటుంది కదా. అదే మన డిజైనర్ డిష్. మరి ఈరోజు డిజైనర్ డిష్ ఏంటో నేను మీకు ఇప్పుడు రివీల్ చేసేస్తాను. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వెజిటేబుల్తో మనం డిజైనర్ డిష్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అదేంటో తెలుసా? కాకరకాయ. కాకరకాయ అనగానే నాకు తెలుసు మీ అందరి ఎక్స్ప్రెషన్ ఆ చేదు గుర్తొచ్చి వెంటనే బా అనిపించేస్తుంది కదా. కానీ కాకరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదండి. అందుకే ఇంట్లో బలవంతంగా అయినా సరే అప్పుడప్పుడు కాకరకాయ తీసుకొచ్చి కూరలు అన్నీ వండి పెడుతూ ఉంటారు, వేపుళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అయినా కూడా ఆ కూర ఎక్కడికి కదలదు, అలాగే ఉంటుంది. సో ఆ కాకరకాయని ఇంట్రెస్టింగ్గా టేస్టీగా తినిపించడం ఎలాగో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. సో మీరు కూర వండారు, టేస్టీగానే వండారు, అయినా అది కదలలేదు, గిన్నెలో అలాగే ఉంది. ఇప్పుడు దాంతో మనం ఏం రెసిపీ చేయబోతున్నాము అంటే కాకరకాయ బజ్జీలు. కాకరకాయ బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ కూర, శనగపిండి, బేకింగ్ సోడా, బియ్యపిండి, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఎస్, మిరపకాయ బజ్జీలు, బోండాలు అనగానే మనకి ఎంత నోరూరుతుందో ఈ కాకరకాయ బజ్జీ మీరు కూడా టేస్ట్ చూస్తే అంత నోరూరుతుంది అనమాట. అంత బాగా నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో మనకి ఇంతకుముందే చెప్పాను కదా, కాకరకాయ కూర మనం ఆల్రెడీ చేసుకుని ఉంటాం కాబట్టి అదే మనకి మిగిలిన కూర కాబట్టి సో ఆ కూర ఇది. ఇందులోనే మనం కొంచెం ఆ పల్లీల కారము అన్నీ స్టఫ్ చేసుకుని చక్కగా వేయించుకున్న టేస్టీ కర్రీయే. దీన్ని ఇప్పుడు మరింత టేస్టీగా స్నాక్ చేసేసుకుందాం బజ్జీలుగా. ఓకే, సో ఇది పక్కన పెట్టేద్దాము. ఓకే, అండ్ బజ్జీలు అంటే తెలుసు కదా, మనకి శనగపిండి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాము. ఓకే, సో పిండి కలుపుకోవడం కోసం బౌల్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం బ్యాటర్ కోసం శనగపిండి వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే బజ్జీల బ్యాటర్ తెలుసు కదా, సో కొంచెం మనకి ఆ పీస్కి ఆ బ్యాటర్ అంతా అంటుకునేంత కన్సిస్టెన్సీ ఉండాలి. అట్ ద సేమ్ టైం కొంచెం లూజ్గానే ఉండాలి. మరి థిక్గా ఉంటే బోండాలు అయిపోతాయి బజ్జీలు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు అండ్ పొడి. సో మనకి అవుటర్ పార్ట్లో కూడా కొంచెం టేస్ట్ ఉండాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాము. సరిపడా ఉప్పు. కర్రీలో ఆల్రెడీ లోపల ఉప్పు ఉంటుంది కదా, అందుకు కొంచెం చూసి వేసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు బయటికి. అండ్ ఆల్సో కొంచెం బేకింగ్ సోడా, వెరీ లిటిల్, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఇంట్లో చేసుకునేదే కదా, అవసరం లేదనుకుంటే అది కూడా అవాయిడ్ చేసేసుకోవచ్చు. కానీ వేసుకుంటే కొంచెం స్పెషల్గా తిన్నట్టు, బయట అవుటర్ లేయర్ అంతా కూడా మనకి ఫ్లఫీగా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, సో మనకి థిక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. అండ్ ఇందులోనే కొంచెం బియ్యపిండి వేసుకుందాం. 1 స్పూన్ బియ్యపిండి వేసుకున్నా చాలు, మనకి క్రంచీగా అనిపిస్తుంది. కొంతమందికి అలాగా క్రిస్పీగా ఉంటే ఇష్టం కదా, సో అందుకని నాకు కూడా ఇష్టం, అందుకనే కొంచెం బియ్యపిండి వేసుకుంటున్నాను. ఓకే, చాలా సింపుల్ కదా. మామూలుగానే బజ్జీలు సింపులే, అందుకనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీలే తింటే బోర్ కొడుతూ ఉంటుంది కదా, మహా అయితే ఆలు బజ్జీలు చేసుకుంటాం అంతే. సో కాకరకాయని ఇష్టంగా తినేలాగా, అందరికీ పెట్టగలిగేలాగా ఉండాలి అంటే ఈ బజ్జీలు మంచి చాయిస్ నిజంగా. ఓకే, సో ఇప్పుడైతే బ్యాటర్ రెడీ అయిపోయింది. మనకి డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ బాండి పెట్టి నూనె వేసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, జస్ట్ మనకి ఈ కాకరకాయ ముక్కలు ఆ సైజ్ అవి ఎలాగో చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈజీగానే మునుగుతాయి. అవి మునిగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని డిప్ చేసి అందులో వేసుకోవడమే. చాలా సింపుల్ కదా. నిజంగా కాకరకాయ చాలా
హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. షుగర్ కంట్రోల్లో ఉండడానికి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే మంచిది. కాబట్టి అలా కూరలాగా ఎప్పుడు ఫ్రీక్వెంట్గా తినలేనప్పుడు చక్కగా ఇలాంటి మంచి మంచి స్నాక్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అందులోనూ కాకరకాయ కర్రీ మిగిలిపోవడం అనేది సహజం కాబట్టి ఆ కర్రీని పడేయకుండా వేస్ట్ చేయకుండా చక్కగా బజ్జీలాగా చేసి పెట్టేస్తే అందరూ తినొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ. అండ్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి స్నాక్స్ సూపర్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ కాకరకాయ పీసెస్ని ఇందులో మొత్తం బ్యాటర్ అంటుకునేలాగా తిప్పేసుకోవాలి. సో మనకి ఎలాగో చిట్టి చిట్టి కాకరకాయలు కాబట్టి చిట్టి చిట్టి బజ్జీలు వస్తాయి మనకి. మామూలుగా బజ్జీ అంటే ఇంత ఉంటాయి కదా, 2 తినేసరికి అమ్మ హెవీగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం కాకరకాయ బజ్జీలు కాబట్టి చిట్టి కాకరకాయలు కాబట్టి 4-5 ఈజీగా వెళ్తాయి. అండ్ కాకరకాయలు కూడా 4-5 తిన్నట్టు అనమాట. ఇంకా బెటరే కదా, కొంచెం కాకరకాయ క్వాంటిటీ లోపలికి ఇంకా ఎక్కువ వెళ్తున్నట్టు అవుతుంది కాబట్టి మంచిదే. సో ఇప్పుడైతే మనకి ఆయిల్ వేడెక్కింది కదా, ఈ చిట్టి కాకరకాయ కర్రీ పీసెస్ని ఇందులో ఇలా డిప్ చేసి మనం నూనెలో వేసేసుకోవడమే. సో ఇలాగే అన్ని కాకరకాయలని వేసేసుకోవడమే. మనకి అవుటర్ పార్ట్ ఎక్కువ ఉన్నా అంటే టేస్ట్ వైజ్ అస్సలు కాకరకాయలు తినరు అనుకునే వాళ్ళు ఈ అవుటర్ లేయర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. లేదు మాకు కాకరకాయ టేస్ట్ నచ్చుతుంది, అది కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము అంటే అది కొంచెం పల్చగా ఉంటే కూడా సరిపోతుంది. ఒకవేళ పెద్ద కాకరకాయలతో స్టఫ్డ్ కర్రీ చేసుకున్నా కూడా ఇంతే సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి లోపల ఉండే స్టఫ్ అంతే టేస్టీగా ఉంటుంది, బయట ఉండే బ్యాటర్ కూడా అంతే టేస్టీగా వచ్చేస్తుంది. కాబట్టి కాకపోతే ఇవి తినడానికి సింపుల్గా ఉంటాయి అంతే. గబుక్కున ఒక చిన్న స్నాక్ రెసిపీ లాగా అలా నోట్లో వేసేసుకుని తినేయచ్చు, బాగుంటుంది. ఓకే, సో అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు మనకి ఈవెన్గా అన్ని సైడ్స్ ఇది ఫ్రై అయిపోతే మనకి రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఓకే, సో ఇవి చక్కగా మనకి ఆల్ సైడ్స్ మంచి కలర్ వచ్చేస్తాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్. భలే ఉంటాయి, చూడ్డానికే భలే ఉన్నాయి కదా. యాక్చువల్లీ మనకి పునుగులు ఉంటాయి కదా ఈ సైజులో, అలా చిట్టి చిట్టిగా భలే అనిపిస్తున్నాయి. సో మనకి అన్ని వైపులా కాలిపోతే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తే డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సో కాకరకాయలే కాకుండా మనకి ఆ కన్సిస్టెన్సీ అంటే మనం బజ్జీలాగా వేసుకోగలిగిన ఏదైనా ముక్కలు, ఈవెన్ వంకాయ కూడా ఎప్పుడైనా గుత్తొంకాయలాగా మరీ మగ్గిపోయినట్టు కాకుండా చేసుకున్నప్పుడు వాటిని కూడా ఇలా బజ్జీలాగా వేసేసుకోవచ్చు. సో అలా ప్లాన్ చేయండి. ఒకవేళ కాకరకాయ కాకపోయినా ఏదైనా ఇంట్లో తినరు అని అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ని ప్లాన్ చేసేసుకోండి, హ్యాపీగా తినేస్తారు. ఓకే, సో మనకు మంచి కలర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సో టిష్యూ పేపర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే తీయగానే టిష్యూ పేపర్ మీద వేస్తే ఆ ఎక్సెస్ ఆయిల్, బయట ఉన్న ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, బజ్జీలు అబ్జర్వ్ చేసుకోకముందే. ఓకే, సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం. వావ్, భలే సౌండ్ కూడా వస్తున్నాయి, క్రిస్పీగా. బియ్య పిండి వేసుకున్నాం కదా, మంచి క్రంచీగా ఉంటాయి మనకి ఇవి. కొంచెం కారంగా తినాలి అనుకున్న వాళ్ళు, అంటే ఆ కాకరకాయ టేస్ట్ అస్సలు తెలియకూడదు అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకుని కానీ లేదా కారం కూడా బ్యాటర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట, కారం తినేదాన్ని బట్టి, టేస్ట్ కావాలనుకునే దాన్ని బట్టి. ఎస్, సూపర్. ఓకే, సో వేడివేడిగా కాకరకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. సో ఈ ఎక్సెస్ ఆయిల్ అంతా మనకు టిష్యూకి అంటుకునేలా తీసేసుకుని డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో మన డిష్ అవుట్ ప్లేట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్సెప్ట్ అర్థమైపోయే ఉంటుంది, బజ్జీల్లోకి మనకు ఖచ్చితంగా ఉల్లిపాయలు కావాలి, పైనుంచి కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే కూడా అదిరిపోతుంది కదా, అందుకే ఆ కాన్సెప్ట్ని అలా రెడీ చేశాను. సో ఎందుకంటే అసలే కాకరకాయ బజ్జీలు ఇష్టంగా తినాలన్నప్పుడు ఈ మాత్రం హంగామా కావాలి మనకి. వావ్, నాకు ఇంకా నోరు ఊరడం స్టార్ట్ అయిపోయిందండి, ఎందుకంటే వేడిగా ఉన్నాయి. అండ్ ప్లేట్లో వేయగానే
సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో, క్రిస్పీగా ఉండబోతుందని అర్థమైపోయింది. మరి నేను వేడివేడిగా ఈ కాకరకాయ బజ్జీలు టేస్ట్ చూసే ముందు వీటిని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేయండి. కాకరకాయ బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ కూర, శనగపిండి, బేకింగ్ సోడా, బియ్యపిండి, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. కాకరకాయ బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసుకుని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, బియ్యపిండి కూడా వేసి కొంచెం దగ్గర పడేలాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బజ్జీల పిండిలో ముంచి తీసి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి నోరూరించే కాకరకాయ బజ్జీలు రెడీ. ఓకే, కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేశారు కదా. ఇప్పుడు నేను వేడి వేడిగా కాకరకాయ బజ్జీలని టేస్ట్ చూసి ఎంజాయ్ చేస్తాను. వెరీ టేస్టీ, అసలు నాకు ఆపబుద్ధి అవ్వట్లేదు తినడం. చాలా చాలా బాగుందండి. కాకరకాయ కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు తిన్నాను కదా, దానికి తోడు పైన ఉండే బ్యాటర్ ఒక మంచి కమ్మదనం యాడ్ చేసింది, ఒక మంచి టేస్ట్ యాడ్ చేసింది. ఎందుకంటే శనగపిండికి స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ కాకరకాయ చేదు అనేది తెలియకుండా ఓన్లీ ఆ కర్రీ టేస్ట్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. అండ్ సో చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అసలు బజ్జీలే సింపుల్ అంటే ఆల్రెడీ ఇంకా టేస్టీ బజ్జీలని ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కాకరకాయ కూర చేసినప్పుడు ఇలా మిగిలినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్ రెసిపీ కాకరకాయ బజ్జీలు. ఇవాల్టి మన డిజైనర్ డిష్. ఓకే, సో చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో వండర్ఫుల్ ఐడియాతో డిజైనర్ డిష్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్.